ఆర్టీసీని ప్రైవేటు పరం కూడా చేస్తామని చెప్తున్నారు. ఇంకొకటి ఆర్టీసీ బస్సులలో ప్రైవేటు బస్సులు ఎవరైతే ఉన్నాయో మహిళలకు మహిళా సంఘాలకు ఇస్తామని కూడా చెప్పిండ్రు. అవన్నీ చెప్పే వరకే, అవన్నీ చేసింది లేదు, చూసేది లేదు, వచ్చేది లేదు, పోయేది లేదు. ఇవన్నీ కాదు, మా మహిళలకు ఇస్తా అన్న స్కూటీలు ఇయ్యండ్రి, మా మహిళలకు ఇస్తా అన్న, మా యువతులకు ఇస్తా అన్న కళ్యాణ లక్ష్మిల తులం బంగారం ఇయ్యండ్రి, అత్తలకు పెన్షన్ వచ్చినా కూడా కోడన్లకు నెల గవర్నమెంట్ ఉద్యోగులకు పడ్డట్టుగా 2500 రూపాయలు ఇస్తా అని చెప్పారు. అవి ఇయ్యండ్రి అని అడుగుతాను. ఈ రోజు ఏదైతే బట్టి విక్రమార్క గారు బడ్జెట్ ప్రవేశపెట్టిండ్రో 2వ పేజీలా ఒక 4వ పాయింట్ ఒకటి చెప్పిండు. నిజం కూడా ప్రతిరోజు ప్రచారంలో ఉండాలి, లేదంటే అబద్ధం నిజంగా మారి రాష్ట్రాన్నే కాదు, దేశాన్నే కాదు, ప్రపంచాన్ని కూడా నాశనం చేస్తది అనేసి. నిజం అనేది ప్రచారంలోకి లేకనే మా కేసీఆర్ గారు ఓడిపోయిండ్రు. తెలంగాణ రాష్ట్రం సాధించింది నిజం. తెచ్చిన తెలంగాణ రాష్ట్రాన్ని దేశానికే దిక్సూచిగా నడిపింది నిజం. దేశమే గర్వించదగ్గ రాష్ట్రం తెలంగాణ అనే ప్రశంసలు తీసుకొచ్చింది కూడా నిజం. మేము చేసింది చెప్పుకోలేకనే ఓడిపోయినాం. చేసింది చెప్పుకోలేక ఓడిపోయినామని మీరు అంటున్నారు, కానీ నిజంగా ప్రజలకు తెలుసు కదా ఎవరు న్యాయం చేశారు, ఎవరు అన్యాయం చేశారని. మరి ప్రజలే ఓడించారు కేసీఆర్ గారిని. అంతేకాకుండా మరి ఇప్పటి వరకు మొన్నటి వరకు కూడా రేవంత్ రెడ్డి గారు కూడా అన్నారు, ఫస్ట్ అసెంబ్లీ సభలకి రాకముందు కూడా అసెంబ్లీలోకి రావడానికి మొహం లేదు, ఫామ్ హౌస్కే పరిమితం అయ్యాడు, రేవంత్ రెడ్డికి అంటే సీఎంగా నాకు భయపడుతున్నారేమో అని చెప్పేసి వచ్చే అర్హత కూడా లేదు అని రేవంత్ రెడ్డి గారు అన్నారు. మరి నిజంగా నీతిగా నిజాయితీగా ఎలాంటి స్కాములు చేయకుండా, ఎలాంటి అక్రమాలకు పాల్పడకుండా చేసినుంటే ఈ రోజు కేసీఆర్ గారిని మళ్ళీ గెలిపించుకునే వాళ్ళు కదా ప్రజలు. ఇంకొకటి కూడా 7 లక్షల కోట్ల అప్పును కూడా మిగిలబెట్టారు అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు చెప్పడం కూడా జరిగింది. తప్పు నిర్మల గారు. 7 లక్షల కోట్లు కాదు, చేసింది అప్పు 4 లక్షల కోట్లు. సృష్టించిన ఆస్తులు 50 లక్షల కోట్ల పైచిలుకు ఆస్తులను సృష్టించి పెట్టిండ్రు కేసీఆర్ గారు. 7 లక్షల కోట్లు ఆయన చెప్పిన మనిషే మెల్లమెల్లగా పొరలు తొలగిపోయి ఈ రోజు బడ్జెట్ బుక్ లా ఏమైంది చెప్పిండు, 4 లక్షల కోట్లు మాత్రమే కేసీఆర్ గారు అప్పులు చేసిండ్రు అనేసి చెప్పిండ్రు. ఇంకొకటి, ఇన్ని రోజులు 1,50,000 కోట్ల రూపాయల వడ్డీలు కట్టినా నేను అని చెప్పిండు. ఆయన కట్టిన వడ్డీలు 30,000 కోట్లకు తగ్గే ఉన్నాయి గాని మించి లేవు. ఇవన్నీ ఫేకు ప్రచారాలు. అందుకే నిజం అనేది రోజు ప్రచారంలో ఉండాలి. నిజం ప్రచారం చేయడానికే వస్తున్నాం మేమందరము. కేసీఆర్ గారికి మొహం లేక కాదు, రావడం ఇష్టం లేక కాదు, ఈ దరిద్రపు గొట్టు పాలనలా రేవంత్ రెడ్డి అనేటైనే అధికారంలోకి వచ్చిన తర్వాత, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రము, తెలంగాణలో ఉన్న రైతాంగము, తెలంగాణలో ఉన్న యావత్ తెలంగాణ ప్రజలు ఏ విధంగా వాళ్ళ పరిస్థితి ఉంటుంది అవుతుంది అని చూస్తున్నాడు కాబట్టే ఆయన మౌనం వహిస్తున్నాడు. కేసీఆర్ గారు ముందే చెప్పిండ్రు, 2 జాతీయ పార్టీలను గనక నమ్మి మనం మోసపోయినాం అనుకోండి, వాళ్ళకు ఓట్లేసినాం అనుకోండి, మోసపోతే గోసపడతాం. కాంగ్రెస్ గాని బీజేపీ గాని తప్పిదారి అధికారంలోకి వస్తే నీళ్లు బంద్ అవుతాయి, రైతు బంధు బంద్ అవుతుంది, కరెంటు బంద్ అవుతుంది, మళ్ళా ఆనాటి రోజులను తీసుకొస్తారని కేసీఆర్ గారు ముందే చెప్పిండ్రు. కానీ ఎవరు కూడా అది వినలేదు. అధికారం వచ్చింది, సంవత్సర కాలం గడవంది, ఆయన బయటకు వచ్చి విమర్శిస్తే సంవత్సరం కాకముందే విమర్శిస్తున్నాడు కేసీఆర్ అని అంటారు. పని చేసుకొని ఇస్తలేరు కేసీఆర్ గారు అని అంటారు. ఇప్పుడు పనిని బంద్ పెట్టి కేసీఆర్ గారి నామ జపమే చేసుడు పనిగా పెట్టుకుంటారు కాంగ్రెస్ వాళ్ళు. కేసీఆర్ ఫామ్ హౌజుల్నే ఉంటాడు, కేసీఆర్ వంగుతాండు, కేసీఆర్ లేపుతాండు, కేసీఆర్ తాగుతాండు, కేసీఆర్ అస్తలేడు. ఇవే నామజపాలు తప్ప పాలన మీద దృష్టి పెడతలేరు. ఇప్పుడు పాలన మీద దృష్టి పెడతలేరని మీరు అంటున్నారు, కానీ మరి పాలన మీద దృష్టి పెట్టనీయకుండా చేసేదే బీఆర్ఎస్ కదా. అంటే ఒకరు పెట్టనీయకుండా చేస్తే పెట్టకుండా ఉండేటోళ్ళు కాంగ్రెస్ వల్ల. ఏది చేస్తున్నా అక్కడ ఏదో ఒక చిన్న లాజిక్ పట్టుకొని ఏది చేస్తున్నారు, అధికారంలోకి వచ్చిన 15 నెలలల్లా ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేసిర్రు? ఒక ప్రాజెక్టు కట్టిండ్రా, ఒక దవాఖానా కట్టిండ్రా, ఒక స్కూల్ ను కట్టిండ్రా, ఒక గుడిని కట్టిండ్రా? కూడా వదిలేరు కదా ఇప్పుడు అసెంబ్లీ సమావేశం. ఆనాడు బడ్జెట్ వదిలిండ్రు, ఈనాడు బడ్జెట్ వదిలిండ్రు. ఏనాడు బడ్జెట్ వదిలినా కూడా తెలంగాణ రాష్ట్రానికి గాని తెలంగాణ మహిళలకు
ప్రజలకు గాని తెలంగాణ రైతాంగానికి గాని వచ్చిందేం లేదు ఇచ్చిందేం లేదు. అంటే ఇప్పుడు చెప్పేటివేమో కూడా అబద్ధం అంటారా? అబద్ధమే కదా, ఎవరు కూడా సంతృప్తిగా లేరు కదా. ఏ సంక్షేమ పథకానికి బడ్జెట్ ప్రవేశపెట్టి ఏ సంక్షేమ పథకాలను అమలు పరుస్తారండి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ వాళ్ళు? సంక్షేమ పథకాలకు కోత పెట్టుకుంటా మునుపటి సంక్షేమ పథకాలను కూడా అందించకుండా దగా చేస్తూ కుట్ర చేస్తూ అడుగడుగున అరిచివేస్తూ పరిపాలన చేస్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు. మరి అప్పుడు చేయని, ఇప్పుడు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇవన్నిటి గురించి కూడా ఏ తప్పును కూడా లేవలెత్తలే, అంటే వాళ్ళ తప్పులను వాళ్ళు కప్పిపుచ్చుకొని వాళ్ళని పాలన చెయ్యనియండి అని చెప్పేసి మేము అడ్డుకోలేదు వాళ్ళని, ఎందుకంటే మేము ఆగాము, తెలంగాణ అభివృద్ధి చేస్తారని చెప్పేసి మేము ఆగాము. కానీ ఇప్పుడు మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మమ్మల్ని ఎందుకు చేయనియట్లేదు? వాళ్ళు చెయ్యలేదు కాబట్టి ఈ రోజు మేము ఎక్కాం సీట్ ని, మమ్మల్ని గెలిపించి కూర్చోబెట్టారు ఇక్కడ, మరి ఇప్పుడు ఎందుకు మమ్మల్ని చేయనియట్లేదు అని చెప్పేసి మీ తప్పుడు మాటల వల్ల, మీ తప్పుడు ప్రచారాల వల్ల మీరు ఏవైతే అధికారం కోసం నానా దారులు తుక్కిండ్రో, అడ్డదారులలో వచ్చిండ్రో, కొన్ని యూట్యూబ్ ఛానళ్లను పెట్టుకున్నారో, కొంతమందిని ప్రోద్బలపరిచిండ్రో, ఎంతో మంది నిరుద్యోగులను రెచ్చగొట్టిండ్రో, వాళ్ళందరికీ లేనిపోని విషమాటలు వాళ్ళ బాడీలో ఇంజెక్ట్ చేసి కొంచెం జనాలలోకి పోయి నెగిటివ్ ప్రచారం చేసిండ్రు. నెగిటివ్ ప్రచారం వల్లనే మేము ఓడిపోవడం జరిగింది. కేసీఆర్ గారు ఇష్టం లేక కాదు, కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రానికి ఆయన చేసింది ఏమీ లేదని ఆయనను అడ్డగించలేదు. ఇప్పుడు అదే ప్లాన్ మరి బీఆర్ఎస్ వేస్తుందా? ఎందుకంటే యూట్యూబ్ ఛానళ్లను రెచ్చగొట్టి వాళ్ళ ద్వారా ప్రజలను రెచ్చగొట్టి యూట్యూబ్ ఛానళ్లను ఉపయోగించుకొని అదే విధంగా ఇప్పుడు గతంలో రేవంత్ రెడ్డి చేశారని మీరే అంటున్నారు. మేము ఒకరు వేసే ప్లాన్లు మేము మళ్ళా వాటిని కాపీ కొట్టేటోళ్ళం కాదు. ఆటలాడేస్తున్నారు కదా, ఆ ఛానళ్లతోటి ఆటలాడేటోడు ఆ ఛానళ్ల మీద, ఆ ఛానళ్ల అబద్ధపు పునాదుల మీద గద్దెనెక్కి కూసున్నది, రాజ్యం ఏలుతున్నది రేవంత్ రెడ్డి. అప్పుడేమో యూట్యూబ్ ఛానళ్ళని వాళ్ళను వత్తాసు వలికిండు, వాళ్ళ మాటలకు వత్తాసు వలుకుంటూ కూర్చున్నాడు. ఇప్పుడు అవే యూట్యూబ్ ఛానళ్లను ఆ ట్యూబ్ ఈ ట్యూబ్, ఆ గొట్టాలు ఈ గొట్టాలు వాళ్ళందరినీ తీసుకొచ్చి మహిళలని చూడకుండా కూడా బట్టలు ఇప్పేసి రోడ్ల మీద దంచుతాము, ఉరికిచ్చి కొడతాము అని చెప్తున్నది కూడా రేవంత్ రెడ్డి. అంటే రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు ఎట్లుంటాయంటే, ఒడ్డు ఎక్కేదాకా బోడమల్లన్న, ఒడ్డు దాటిన తర్వాత బోడమల్లన్న కథలు ఉంటాయి. అప్పుడు అవసరానికి వాళ్ళు యూజ్ అయినరు, అవసరం తీరిపోయింది. ఇప్పుడు వాళ్ళను గొట్టాలు, ట్యూబులు, టైర్లు అవి ఇవని సంబోధిస్తున్నాడు. ఇప్పుడు ప్రజలకే కాదు, నిరుద్యోగులకు, జర్నలిస్టులకు, తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరికి పొరలు తొలగిపోతున్నాయి. ఇన్ని రోజులు రేవంత్ రెడ్డి చేసింది అబద్ధపు ప్రచారాలు అనేసి మెల్లమెల్లగా అర్థమైతుంది. ఈనాడే బడ్జెట్ ప్రవేశపెట్టిన దాంట్లో 4 లక్షల కోట్ల అప్పులని చెప్పిండు. అంతకు ముందు అధికారంలోకి రావడానికి 7 లక్షల కోట్లని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టు కుంగింది, కూలింది, వంగింది, కొట్టుకపోయింది అనేసి ప్రచారం చేసిర్రు. ఒక్క మేడిగడ్డనే అని చూపించారు కాళేశ్వరం ప్రాజెక్ట్ ను. ఒక్క పిల్లర్ మాత్రమే కుంగితే మొత్తం కూలిపోయింది అనేసి ప్రచారం చేసిర్రు. అదే ఉత్తమ్ కుమార్ రెడ్డి వాళ్ళ మంత్రివర్యులే అన్ని బ్యారేజీలు సేఫ్, కాళేశ్వరం సేఫ్ అనేసి నిన్న స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. మెల్లమెల్లగా అన్ని తెలుసుకుంటున్నారు. అంటే ఇప్పుడు మీరు చెప్పారు కదా, ఎంతవరకు అంటే ఒక్క పిల్లర్ కూలిపోతే మొత్తం కూలిపోయింది అని చెప్పేసి ప్రచారం చేశారు. అంటే ఎక్కడన్నా చిన్న పొరపాటు జరిగితే దాన్ని పెద్దగా భూతద్దంలో పెట్టి చూపించి నెగిటివ్ చేశారు, అందుకే ఈ రోజు ఇలా అయిపోయింది అని అన్నారు కదా. ఇప్పుడు వాళ్ళు కూడా అదే అంటున్నారు. ఏమంటున్నారంటే, మేము రైతు రుణమాఫీ చేస్తున్నా కానీ ఎక్కడో కొంత, అంటే ఇప్పటి వరకు అయితే మేము 60% కంప్లీట్ చేశాము, ఇంకా 40% ఉంది, ఆ 40% ముందేస్తున్నారు కానీ రుణమాఫీ చేసుకుంటూ వచ్చినాటిని మాత్రము వాళ్ళు ముందు పెట్టట్లేదు, అంటే మైనస్లే వెతుకుతున్నారు అన్ని అని చెప్పేసి, అలాగే రెచ్చగొడుతున్నారు అని చెప్పేసి అంటారు. నిర్మల గారు, మేము రెచ్చగొట్టట్లేదు, రెచ్చగొట్టి అధికారంలోకి వచ్చింది వాళ్ళు. ఆల్రెడీ 2 దఫాలుగా అధికారంలోకి వచ్చిన తర్వాత రుణమాఫీ చేసిన దేశంలో ఏకైక నాయకుడు కేసీఆర్ గారు. ఏదో నేను అధికారంలోకి వచ్చిన తర్వాత 100% రుణం మాఫీ చేస్తా, యాదగిరి లచ్చన్న సాక్షిగా, జోగులాంబ గద్వాలు అమ్మవారి సాక్షిగా అక్కడిక్కడ పోయి ఒట్లు పెట్టిండు రేవంత్ రెడ్డి. ఆగస్టు 15 లోపు గనక నేను 100% రుణం మాఫీ చేయకపోతే రాజీనామా చేస్తా నా ముఖ్యమంత్రి పదవికి అన్నది రేవంత్ రెడ్డి. మళ్ళా ఇప్పుడేం మాట్లాడుతున్నాడు, 60% అయిపోయింది, 40% చేయాలి అనేసి ఆయననే మాట్లాడుతున్నాడు. ఏది నిజము ఏది అబద్ధము? ప్రమాణాల విషయానికి వస్తే
రాజకీయంలో ప్రతి నాయకుడు చేసేదే కాదు. ప్రతి నాయకుడు చేయడు. రేవంత్ రెడ్డి చేసిన ప్రమాణాలు అయితే ఏ నాయకుడు చేయడు. ప్రమాణాలు చేయడము, పదవిలోకి వచ్చినాక వీటిని మర్చిపోవడం అది కామను. అంటే రేవంత్ రెడ్డికి అది వెన్నెతో పెట్టిన విద్య. ప్రమాణాలు కొడంగల్ సాక్షిగా చేసిండు. నేను ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటా అని చెప్పిండు. ఓడిపోయినాక కూడా మళ్ళా రాజకీయ సన్యాసాన్ని తీసుకోలేదు. మళ్ళీ ఇప్పుడు ముఖ్యమంత్రి అయిండు. ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఆగస్టు 15 లోపు నేను రుణం మాఫీ చేయకపోతే రాజీనామా చేస్తా అన్నాడు. ఆ ప్రమాణం ఈమానం కూడా తప్పేసి ఇప్పుడు మళ్ళీ గద్దెనెక్కి కూర్చొని రాజ్యం వెళ్తున్నాడు. ఓకే, ఇంకొక విషయం ఏంటంటే ఇందాక మీరు యూట్యూబ్ గురించి మాట్లాడారు, యూట్యూబ్ ఛానళ్ళ గురించి మాట్లాడారు. అంటే వాళ్ళను ఆడపిల్లలని కూడా చూడకుండా రోడ్డు మీదకి ఏడ్ చేసి వాళ్ళ బట్టలు ఉడదీస్తాను అని మాట్లాడుతున్నారని. ఆ ఒక్క విషయంలో అయితే ప్రతి మీడియా అయినా కానీ స్పందిస్తుంది, ఖచ్చితంగా స్పందించదని కాదు. కాకపోతే ఒక మీడియా కావచ్చు, న్యూస్ ఛానల్లో వర్క్ చేసే ప్రతి ఒక్కరు కావచ్చు, అందులో జర్నలిస్టులు ముఖ్యంగా వాళ్ళ ఎథిక్స్ ఏంటి? ఎవరైనా బూతులు మాట్లాడితే అవి మ్యూట్లో పెట్టుకోవడం, ఏ న్యూస్ మనం స్ప్రెడ్ చేయాలి, ఏ న్యూస్ స్ప్రెడ్ చేయకూడదు అనేది. ఇప్పుడు ఓకే, ఎందుకంటే మాట్లాడిన రైతును కూడా తప్పు పట్టలేము, ఎందుకంటే వాళ్ళ కడుపులో ఉన్న ఆవేదన. ఊర్లో ఉన్న రైతు పంట పండిస్తాడు కాబట్టి వాళ్ళు ఏం మాట్లాడతారు, వాళ్ళ లాంగ్వేజ్ లోనే వాళ్ళు మాట్లాడతారు కదా. అది గమనించాల్సిన అవసరం ఎవరికి ఉంది? జర్నలిస్టులకు ఉంది. ఆ మాటల్ని ఎలా ప్లే చేయాలి, ఎలా బయటికి క్వశ్చన్ అడిగిండ్రు నాకు, బయటికి ఎలా చెప్పాలి, దాన్ని ఎలా మనం అప్లోడ్ చేసుకోవాలి అనేది ఉంటది. అయితే ఇక్కడ ప్రచారం ఇప్పుడు ఏం జరుగుతుంది, కామెంట్లు ఏమొస్తున్నాయి, ప్రతిపక్షాలు ఏం మాట్లాడుతున్నారంటే వాళ్ళతోటి అలా మ్యూట్ లో పెట్టకుండా ప్లే చేయించిందే బీఆర్ఎస్, కావలసిగా రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు, అందుకే వాళ్ళు అలా ప్లే చేశారు. మరి దీన్ని ఇలాగే వదిలేస్తే ప్రతి ఛానల్ ని కూడా ఇలాగే ఉపయోగించుకుంటారు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. మరి ఇప్పుడు జర్నలిస్టులకు కొన్ని వాల్యూస్, ఎథిక్స్ అవి ఉంటాయి అనేసి మీరు చెప్పిండ్రు కదా. రేవంత్ రెడ్డి అనేటైనే వాల్యూస్ మర్చిపోయి అధికారంలోకి రాకముందు కేసీఆర్ గారిని, కేసీఆర్ గారి ఫ్యామిలీని, వాళ్ళ కొడుకును ఏ విధంగా సంబోధించిండో మనందరికి తెలుసు. ఏ నాయకుడు కూడా ఇంతవరకు బీఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్ళి ఏ నాయకుడి కూడా, మా అధినాయకుడి నుంచి మొదలు పెడితే ఈవెన్ నా వరకు కూడా వాళ్ళ ఫ్యామిలీని గాని, వాళ్ళ కూతుర్ని గాని, వాళ్ళ భార్యని గాని ఒక్క మాట కూడా మేము అన్నది లేదు. ఏదైతే ఆయన గుంపు మేస్త్రి నేను అని చెప్పిండో అదే గుంపు మేస్త్రి అని మేము మాటలు మాట్లాడినం తప్ప ఇంకొకటి మాట్లాడింది లేదు. ఇప్పుడు ఆయన రేవంత్ రెడ్డి అనేటైనే లాగుళ్ళల్లా తొండలు జొర్రగొడతా, పేగులు తీసి మెడలేసుకుంటా, ఉరికిచ్చి దంచుతా, బట్టలు ఇప్పుతా, డ్రాయర్లు ఇప్పుతా, లంగి లాగులు మొత్తం ఇప్పుతా అని అన్న మాటలను మరి మెయిన్ ఛానల్, యూట్యూబ్ ఛానల్ కాదు, శాటిలైట్ ఛానల్లే బయట పెట్టినాయి. మరి అది ఎంతవరకు ఆయన అనొచ్చు, మేము అనరాదా? రైతుల కడుపు మండి నువ్వేవైతే రైతుల ఓట్లతోటి నువ్వు గెలిచినవో, వాళ్లకు అడ్డగోలు హామీలు ఇచ్చినవో, ఆ హామీలను నెరవేర్చకపోగా వాళ్ళు పండించే రైతుకు నీళ్లను కూడా చక్కగిస్తలేవు కదా. వాళ్ళ కడుపు మండి తిట్టిండ్రు, తిడితే దాన్ని మ్యూట్లో పెట్టలే, అది పెట్టలే, ఇది పెట్టలే అంటున్నావు. నువ్వు మాట్లాడిన మాటలకు మ్యూట్లు ఉన్నాయా? మరి నువ్వు విధంగా మాట్లాడితే వీళ్ళు అదే విధంగా మాట్లాడతారు. రాజు ఎట్లా మాట్లాడితే ప్రజలు ఎట్లా మాట్లాడతారు? రాజే అడ్డమైన బూతులతోటి బూతు రాజుగా తయారైండు. ఇక ప్రజలు బూతు రాజులు గారా? అవి కూడా నువ్వు అంటున్నావు. నువ్వు ఏదిస్తే నీకు అది తిరిగి వస్తుంది. ఓకే, ప్రజలకు నేర్పించాల్సిన ముఖ్యమంత్రి ఆయనే అలా మాట్లాడుతున్నప్పుడు ఈ రోజు ఆయన వల్ల నష్టపోయిన రైతులు మాట్లాడడంలో తప్పేముంది? తప్పే లేదు కదా. రైతులే కాదు, యావత్ తెలంగాణ సమాజం కూడా మాట్లాడితే కూడా తప్పు లేదు. ఎందుకు చెప్తున్నా అంటే ఎన్నడన్నా 10 ఏళ్లల్లా కేసీఆర్ గారి పాలనలా చెర్లెండిపోయి చూసినామా? రిజర్వాయర్ల నీళ్లు లేక చూసినామా? పంటలెండిపోయిన కాలాన్ని చూసినామా? మనము తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత ఎరువులకు చెప్పులల్లా లైన్లు పెట్టుకున్న కాలాన్ని చూసినామా? బ్యాంకులకు పోయి లోన్లు మాఫీ కాలేదని పురుగుల మందు తాగిన కాలాన్ని చూసినామా? ఆత్మహత్యలు చేసుకున్న కాలాన్ని చూసినామా? నేతన్నలు చచ్చిపోవట్టే, రైతన్నలు చచ్చిపోవట్టే, గీతన్నలు చచ్చిపోవట్టే, మహిళా సోదరులు చచ్చిపోవట్టే, సోదరి మనులు చచ్చిపోవట్టే, ప్రతి ఒక్కరికి కరువు కాలాన్ని తీసుకొచ్చినావు కదా. ఇప్పుడు కవితక్క విషయానికి వస్తే మరి కవితక్కను కూడా చాలా విధాలుగా అంటున్నారు ప్రతిపక్షాలే, అందులో కాంగ్రెస్ మహిళా నాయకులే అంటున్నారు. కవితకి అసలు బయటకు వచ్చే హక్కే లేదు. ఏ మొహం పెట్టుకొని బయటకు వచ్చే హక్కు లేదు? హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్.
please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.